చెట్లను నరకొద్దు, పంటలను తగలపెట్టవద్దని ప్రజలను కోరుతూ లక్నోలోని ఓ ఇస్లామిక్ సంస్థ ఫత్వా జారీ చేసింది. చెట్లను పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్రళయం ముంచుకొస్తున్నా సరే మీ చేతిలో ఉన్న మొక్కను నాటండి అన్న మహాప్రవక్త సూక్తికి అనుగుణంగా అరుదైన ఆకుపచ్చ లోకం కోసం ప్రపంచవ్యాప్తంగా చెట్లను నరికివేయొద్దని, పంటలను తగలపెట్టవద్దని ప్రజలను కోరుతూ లక్నోలోని ఒక ఇస్లామిక్ సెమినార్ ఫత్వా జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మహమ్మద్ తారిక్ ఖాన్ అనే వ్యక్తి చెట్లను నరికివేయడంపై ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియాను వివరణ కోరగా ఆ సంస్థ ఈ ఫత్వా జారీ చేసింది. పవిత్ర ఖురాన్ ప్రకారం పచ్చదనాన్ని రక్షించడం, నీటిని ఆదా చేయడం, వృధాను నివారించడం ముస్లింల హక్కులు. ప్రతి ముస్లిం పచ్చని చెట్లు, పంటలకు నిప్పు పెట్టకుండా ఉండాలని ఖాన్ అభ్యర్థనకు ప్రతిస్పందనగా ఐసిఐ చైర్పర్సన్ మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ వ్యాఖ్యానించారు. సర్వ సృష్టికర్త సూచనల ప్రకారం మానవులు, జంతువులతో సహా అన్ని జీవులకు ప్రయోజనం చేకూర్చే మొక్కలు నాటిన వారికి తీర్పు దినాన ప్రతిఫలం చేకూరుతుందని సెలవిచ్చారు. ఇస్లాంలో చెట్లు, పంటలను కాల్చడం నిషేధం, అది మహాపాపం కూడా. యుద్ధ సమయంలో సైతం చెట్లు, తోటలు, పొలాలు కాల్చకూడదనే నియమం ఉన్న సంగతి తెలిసిందే అని ఐసిఐ చైర్పర్సన్ ఉద్బోధించారు.